దేశంలో ఎండలు ముదురుతున్నాయి. పలుచోట్ల సాధారణంగా కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ, వేడి, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదయ్యాయి. ముంబైలో 31, 26 డిగ్రీలు, బెంగళూరులో 34, 23 డిగ్రీలు, కోల్కతాలో 32, 24 డిగ్రీలు, చెన్నైలో 34, 27 డిగ్రీలుగా నమోదయ్యాయి. తెలంగాణలో ఎండల తీవ్రత భయంకరంగా ఉండబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ బాంబు పేల్చింది. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వరుసగా 10 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. రాయలసీమలో ఎండలు మండిపోతూ ఉంటే కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది అని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37, కనిష్ట ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలు, వరంగల్లో 38, 26, కరీంనగర్లో 37, 25 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక విజయవాడలో గరిష్టం 39, కనిష్టం 27 డిగ్రీలు, వైజాగ్లో 31, 27 డిగ్రీలు, కర్నూలులో 40, 29 డిగ్రీలుగా రికార్డయ్యాయి. తిరుపతిలో 37, 24 డిగ్రీలు, రాజమండ్రిలో 38, 27 డిగ్రీలుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2-3 రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది అని అధికారులు చెబుతున్నారు.